నీ జీవితంలో 50 ఏళ్ళు అవసరం లేదు. నాకు నీ 24 గంటలు కూడా వద్దు. ఇప్పుడే, ఇలాగే, నీ 5 నిమిషాలు మాత్రమే కావాలి. అవును, నువ్వు బొటనవేలుతో స్క్రోల్ చేసే అలవాటు వచ్చే 5 నిమిషాలు ఒక్కసారి ఆపేయగలిగితే చాలు. నేను నీకు ఒక భలే టైం మెషినిస్తా. ఒక సూపర్ క్వాంటం హ్యాకిస్తా. అది నీ రేపటి 24 గంటల లైఫ్ని పూర్తిగా హైజాక్ చేసేస్తుంది. ప్రజలు అంటారు కదా, ఓపిక ఫలం తీయటిది అంటూ, సమయం వచ్చినప్పుడు అంతా దొరుకుతుంది అంటూ. అదంతా కుమ్మెసార్రా. నిన్ను లైన్లో నిలబెట్టే కుట్ర అది. విశ్వం ఎదురుచూపుల భాష మాట్లాడదు బాబూ. విశ్వం ఫ్రీక్వెన్సీ భాష మాట్లాడుతుంది. ఫ్రీక్వెన్సీ మార్చడానికి సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, కొన్ని క్షణాలు చాలు. ఇవాళ, ఇప్పుడే నేను చెప్పే ఈ స్పెషల్ 5 నిమిషాల రిచువల్ చేసేశావంటే వచ్చే 24 గంటల్లోనే, అవును, కేవలం ఒక్కరోజులోనే, నీ ఆ ఒక్క పెద్ద కోరిక, ఆ ఒక్క కోరిక, దానికోసం నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఏడుస్తున్నావో అది నీ తలుపు తట్టబోతోంది. ఈ వీడియో నీ ముందు రావటం ఏమీ యాదృచ్ఛికం కాదురా. నువ్వు అనాలోచితంగా విశ్వం దగ్గర సాయం అడిగావు. ఇదే ఆ సమాధానం. దీన్ని స్కిప్ చేస్తే నువ్వూ నీ అదృష్టానికి స్వయంగా నో అంటున్నట్టే. కాని ఆగితే ఇవాళ నీవు సమయాన్ని నీ పిడికిలిలో బంధించటం నేర్చుకుంటావు. ముందు ఈ 5 నిమిషాల మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకో. ఇది ఏదో చమత్కారం అనుకున్నావా? కాదురా, ఇది న్యూరోప్లాస్టిసిటీ, క్వాంటం ఫిజిక్స్ ఆట. మన మెదడు 24 గంటలూ పనిచేస్తుంది, కాని ఎప్పుడూ రిసీవింగ్ మోడ్లో ఉండదు. పగలంతా బీటా బ్రెయిన్ వేవ్ యాక్టివ్గా ఉంటుంది, తర్కిస్తుంది, భయపడుతుంది, సందేహిస్తుంది. ఈ స్టేట్లో నువ్వు ఏదడిగినా విశ్వం దాకా చేరదురా, శబ్దంలో కలిసిపోతుంది. కాని రోజులో కొన్ని స్పెషల్ విండోలు వస్తాయి, కొన్ని పోర్టల్స్ తెరుచుకుంటాయి. మెదడు బీటా నుంచి ఆల్ఫా లేదా థీటా స్టేట్కి వెళుతుంది. అక్కడే అవచేతన మనసు పూర్తిగా తెరుచుకుంటుంది. ఇవాళ నేను నీకు ఇవ్వబోతున్న టెక్నిక్ పేరు ద 5 మినిట్ రియాలిటీ ఓవర్రైడ్. ఓవర్రైడ్ అంటే అర్థం తెలుసా? కంప్యూటర్లో పాత ప్రోగ్రాం రన్ అవుతుంటే నువ్వు కొత్త కోడ్ వేసి దాన్ని బలవంతంగా మార్చేస్తావు కదరా, అలాగేరా. ఇప్పుడు నీ లైఫ్లో పేదరికం, జబ్బు అనే పాత ప్రోగ్రాం రన్ అవుతోంది. వచ్చే 5 నిమిషాల్లో మనం దాన్ని డిలీట్ చేసి కొత్త ప్రోగ్రాం ఇన్స్టాల్ చేద్దాం. ప్రపంచంలోని టాప్ సక్సెస్ఫుల్ పీపుల్, అథ్లీట్స్, బిలియనీర్స్ అనాలోచితంగా ఇదే టెక్నిక్ వాడతారని తెలిస్తే నీకు షాక్ కొట్టచురా. వాళ్లు గంటలు పూజలు చేయరు. కేవలం 5 నిమిషాలు మెదడుని లేజర్లాగా ఫోకస్ చేస్తారు. ఒక కమాండ్ ఇస్తారు, తర్వాత మర్చిపోతారు. విశ్వం ఆ కమాండ్ని పాటించక తప్పదు. నీ రియాలిటీని హ్యాక్ చేయడానికి రెడీనా? హిమాలయాలు ఎక్కాల్సిన పనిలేదురా. ఒక నిశ్శబ్దమూల కావాలి. 5 నిమిషాలు ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఒక తెల్ల కాగితం, ఒక పెన్ను. నలుపు పెన్ను మాత్రం అస్సలు వద్దు. నలుపు శనిరంగు, విషయాలు ఆపేస్తుంది. మనకు ప్రవాహం కావాలి కాబట్టి నీలం లేదా ఎరుపు పెన్ను బెస్టు. ఫోన్ సైలెంట్ చెయ్యి. ప్రపంచాన్ని 5 నిమిషాలు మర్చిపో. వెన్నుముక నిటారుగా, ఒక లోతైన ఊపిరి తీసుకో. వదిలేయ్. నువ్విప్పుడు 0 పాయింట్ ఫీల్డ్లో ఉన్నావని ఫీలవ్వు. గతం లేదు, భవిష్యత్తు లేదు, ఇప్పుడు మాత్రమే ఉంది. నువ్వు ఏదికోసం తపిస్తున్నావో అది నీ దగ్గరికి ఎందుకు రావడం లేదు? ఎందుకంటే నువ్వు దానికోసం ఎదురుచూస్తున్నావురా. ఎదురుచూపు అనేది ఒక వైబ్రేషన్. నా దగ్గరేది లేదు అని విశ్వానికి చెప్తుంది. నువ్వు లేదు అంటే విశ్వం తథాస్తు అంటుంది, ఇంకా దూరం చేస్తుంది. ఇవాళ మనం ఈ ఎదురుచూపు తాడును తెంచేద్దాం. ఈ 5 నిమిషాల టెక్నిక్ అంటే సమయాన్ని కుదించే టెక్నిక్రా. టైం కొలాప్స్ థియరీ. క్వాంటం ఫిజిక్స్లో సమయం నేరుగా లైన్ కాదు, అంతా ఇప్పుడే జరుగుతుంది. నీ రిచ్ వర్షన్ ఇప్పుడే ఉంది, నీ హెల్దీ వర్షన్ ఇప్పుడే ఉంది. కేవలం ఫ్రీక్వెన్సీ వేరు. రేడియో ఛానల్స్ లాగా గాలిలో అన్ని పాటలు ఒకేసారి వాయిస్తున్నాయి. నువ్వు ఏ ఛానల్ ట్యూన్ చేస్తావో అది వినిపిస్తుంది. ఇవాళ మనం నీ రేడియో నాబ్ తిప్పేద్దాం. సరేరా, ఈ 5 నిమిషాల ఆట మొదలెడదాం. 3 రూల్సున్నాయి. 1 బ్రేక్ అయితే పనిచేయదు. 1 పూర్తి ఫోకస్. 5 నిమిషాలు మెదడులో వేరే ఆలోచనలు రాకూడదు. కూరగాయలు ఏమి వండాలి, రేపు ఆఫీస్ ఏమవుతుంది అని కాదురా, నువ్వు నీ కోరిక మాత్రమే. 2 ఎమోషన్. మాటలు చెప్పడం వల్ల సంగతి ఉండదు, ఫీల్ అవ్వాలి. 3 లెట్ గో. చేసిన తర్వాత పని అయిపోయినట్టు వ్యవహరించాలి. ఇప్పుడు కళ్ళు మూసుకో. లోతైన శ్వాసలు తీసుకో. 4 సెకండ్లు లోపలికి, 4 సెకండ్లు పట్టుకో, 4 సెకండ్లో బయటకు. 3 సార్లు చెయ్యి. ఇది నిన్ను బీటా నుంచి ఆల్ఫా స్టేట్కి తీసుకెళ్తుంది.
ఇప్పుడు నువ్వు పూర్తి శాంతిగా ఉన్నావు. రెడీ. కాగితం పెన్ను తీసుకో. ముందు ఈరోజు తేదీ రాయొద్దు. నీ పని అయిపోయినట్టు అనిపించే తేదీ రాయి, లేదా ఇప్పుడు అని రాయి. ఒక్క కోరిక మాత్రమే ఎంచుకోరా. జాగ్రత్త, 10 విషయాలు అడగద్దు. కారు, బంగ్లా, పెళ్ళి అని కాదు. విశ్వం కన్ఫ్యూజ్ అవుతుంది. లేజర్లాగా ఒక్కటే షార్ప్గా ఉండు. నీ అతిపెద్ద కోరిక వచ్చే 24 గంటల్లో, లేదా దాని సిగ్నల్ కావాల్సింది. ఇప్పుడు దాన్ని ప్రెజెంట్ టెన్స్లో రాయి, జరిగిపోయినట్టు. నేను నీకు ఒక మాయవాక్యం ఫ్రేమిస్తాను. దానిలో నీ కోరిక పెట్టుకో. నేను చాలా సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఈ ఉంది. ఉదాహరణకు, డబ్బు కావాలంటే, నేను చాలా సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు వచ్చేశాయి. జాబ్ కావాలంటే, నేను చాలా సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే నాకు డ్రీమ్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేసింది. వస్తుంది, వచ్చేస్తుంది అని నాయొద్దురా. వచ్చేసింది, జరిగిపోయింది అని రాయి. రాస్తున్నప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ ఒక్క క్షణం షాక్ అవుతుంది. అరే, ఇది నిజం కాదే అంటుంది. అక్కడే దాన్ని మోసం చెయ్యి. ముఖంపై నవ్వు పెట్టు. నిజంగా సమాచారం వచ్చినట్టు బాడీ లాంగ్వేజ్ పెట్టు. ఈ వాక్యాన్ని 3 సార్లు రాయి. 3 అనే సంఖ్యలో మహారహస్యం ఉంది. టెస్లా కూడా 369 చెప్పాడు కదా. 3 సార్లు రాస్తే భౌతిక లోకంలో యాంకర్ అవుతుంది. పెన్నుమున కాగితంపై రాస్తున్న ఫీలింగ్, సిరాపడుతున్న ఫీలింగ్, ఇది కేవలం రాయడం కాదురా, నీ భవిష్యత్తును రాతిపై చెక్కడం. 3 సార్లు రాసిన తర్వాత పెన్ పక్కన పెట్టు. కాగితాన్ని 2 చేతులతో పట్టుకో. ఇప్పుడొచ్చే స్టెప్ అతి ముఖ్యం. 90% మంది ఇక్కడే మిస్ చేస్తారు. విజువలైజేషన్. కానీ సాధారణం కాదురా, సెన్సరీ విజువలైజేషన్. కళ్ళు మూసుకో. వచ్చే 2 నిమిషాలు మెదడులో ఒక సినిమా ఆడించు. నీ కోరిక నెరవేరిపోయిందని చూడు, కాని కేవలం చూడద్దు, ఫీలవ్వు. 5 ఇంద్రియాలు వాడు. డబ్బు అడిగావంటే నోట్ల కట్టను చేతిలో పట్టుకున్న ఫీల్, గడగడా శబ్దం, కొత్త నోట్ల వాసన. సంబంధం అడిగావంటే ఆ వ్యక్తి స్పర్శ, వాళ్ళ స్వరం నీ చెవుల్లో మోగుతున్నట్టు. మెదడికి ఇది కల కాదు, రియాలిటీ అని నమ్మించు. మెదడు నిజం, కల గుర్తించలేదురా, లోతుగా ఫీలైతే న్యూరోకెమిస్ట్రీ మారిపోతుంది. డోపమైన్ విడుదలవుతుంది. అక్కడే మ్యాజిక్ స్టార్ట్. రోమాలు నిక్కబడుచుకుంటే, లోపల గుబులు పుడుతున్న ఫీలొస్తే కనెక్షన్ ఏర్పడింది, ఆర్డర్ ప్లేస్ అయింది. ఈ టైంలో ఒక ఎమోషన్ పట్టుకోవాలి. ఆ ఎమోషన్ పేరు రిలీఫ్. చాలా పెద్ద సమస్య తీరిపోయినప్పుడు ముందు సంతోషం కాదురా, ముందు ఒక్క లోతైన ఊపిరి విడిచి అబ్బా అయిపోయింది అని రిలీఫ్ కలుగుతుంది కదా. ఆ రిలీఫ్ ఇప్పుడే ఫీలవ్వు. వచ్చే 24 గంటల టెన్షన్ ఇప్పుడే వదిలేయ్. ఇప్పుడు ఘడియారం చూడు, 3-4 నిమిషాలయ్యాయి. చివరి 1 నిమిషం అతి కీలకం. దీన్ని లాక్ అంటారు. విశ్వానికి మెసేజ్ పంపావు, ఇప్పుడు దానికి తాళం వెయ్యాలి. ఎలాంటి డౌట్ డిలీట్ చేయకూడదు. 2 చేతులు నమస్తేలా జోడించు. బొటనవేళ్లు గుండె దగ్గర పెట్టు. హార్ట్ చక్రం. గుండె దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మెదడు కంటే 5000 రెట్లు బలం. గుండెదడను ఫీలవ్వు. ఈ మంత్రం చెప్పు. ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు అంటే ముద్ర వేసినట్టురా. అడిగేవాడు థాంక్స్ చెప్పడు, పొందినవాడు చెబుతాడు. ముందుగానే థాంక్స్ చెప్పడం ద్వారా విశ్వాన్ని బలవంతం చేస్తావు. ఇప్పుడు కళ్ళు తెరుచుకో. లోతైన శ్వాస. నవ్వు. కాగితాన్ని మడతపెట్టి దిండు కింద లేదా పర్సులో పెట్టు, సేఫ్గా ఉండే చోట. కాని ఎప్పుడూ కనిపించకూడదు. ఇప్పుడు అతి కష్టమైన పని, డిటాచ్మెంట్. వచ్చే 24 గంటలు ఆ కోరిక గురించి ఆలోచించడం ఆపేయ్. పార్సిల్ దారిలో ఉంది, వస్తోందన్నట్టు ఉండు. తలుపు తెరిచి చూడొద్దు, వచ్చిందా అని. 2 గంటలయ్యాయి, ఏమీ లేదు. 5 గంటలయ్యాయి, ఏమీ లేదు అని చెక్ చేస్తే డౌట్ ఎనర్జీ పంపుతావు. డౌట్ అంటే క్యాన్సిల్ బటన్. ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. పిచ్చి స్థాయిలో నమ్మకం కావాలి. జేబు ఖాళీ ఉందని ఏడవద్దు. ఇది కొన్ని క్షణాలే, నా డబ్బు దారిలో ఉంది అనుకో. వచ్చే 24 గంటల్లో సిగ్నల్స్ వస్తాయి. 111, 555 లాంటి నంబర్స్. అకస్మాత్తుగా ఫోన్, నాణం పడి ఉండడం, లేదా లోపల్నుంచి అకస్మాత్తుగా సంతోషం. ఇవన్నీ మేనిఫెస్టేషన్ ఉడుకుతున్న సంకేతాలు. సిగ్నల్ వచ్చినప్పుడల్లా థాంక్స్ అనుకో, ఆకాశం వైపు చూసి లేదా మనసులో. ఒక సీరియస్ వార్నింగ్ రా. ఈ 5 నిమిషాలు రిచువల్ గురించి ఎవ్వరికీ చెప్పద్దు.
భార్యకి కాదు, భర్తకి కాదు, ఫ్రెండ్స్కి కాదు, అమ్మానాన్నలకి కాదు, ఎవ్వరికీ కాదు. వాళ్ల వైబ్రేషన్ నీ వైబ్రేషన్తో మ్యాచ్ అవ్వదు. నువ్వు చెప్పగానే వాళ్ళు నవ్వితే లేదా పిచ్చి అంటే వాళ్ల ఒక్క సందేహం నీ నమ్మకం బుడగలో సూదిగుచ్చినట్టు. నీ శ్రమ అంతా వృధా. మ్యాజిక్ ఎప్పుడూ సీక్రెట్లోనే పెరుగుతుంది. విత్తనాన్ని మళ్లీ మళ్లీ తవ్విచూస్తే చెట్టు ఎప్పటికీ పెరగదు. చీకట్లో నిశ్శబ్దంగా పడనివ్వు. ఫలితం వచ్చినప్పుడు ప్రపంచం ఆటోమేటిక్గా చూస్తుంది. ఈ డైలీ చెయ్యాలా అంటావా? కాదురా, ఒక కోరికకి ఒక్కసారే చాలు. 5 నిమిషాలు చాలు. రోజూ చేస్తే అర్థం ఒక్కసారిలో పనైపోయిందని నమ్మకం లేదు. పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు ప్రతి 5 నిమిషాలకు మళ్ళీ ఆర్డర్ చేస్తావా? ఒక్కసారి చేస్తే వస్తుందని తెలుసు కదా. అదే నమ్మకం ఇక్కడ కావాలి. వేరే కోరికుంటే రేపట్నుంచి చెయ్యి. ఈ 5 నిమిషాలు నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయిరా. ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నావో, చాలా కష్టపడ్డావు, చాలా తంటాలు పడ్డావు, చాలామంది పాదాలు నొక్కావు. ఇప్పుడు కొంచెం నీలోని శక్తిమీద నమ్మకం పెట్టు. నువ్వు దేవుని అంశవు, నువ్వే సృష్టికర్తవు. బంజరు భూమిపై పూలు పూయించే శక్తి నీలో ఉంది. ఈ 5 నిమిషాలు ఆ శక్తిని గుర్తుచేస్తాయి. ఇంకో సీక్రెట్ హ్యాక్ చెప్తాన్రా. ఇది ప్రాసెస్ని 10 వేగం చేస్తుంది. వీడియో చూసి రిచువల్ చేయడానికి వెళ్లే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగు. నీళ్లు తాగుతున్నప్పుడు నేను సక్సెస్ తాగుతున్నాను అని అనుకో. నీళ్లు మెమరీ హోల్డర్. ఆ ఆలోచనతో నీ బాడీ 10 టైమ్స్ ఫాస్ట్ అవుతుంది. 24 గంటలు డెడ్లైన్ కాదురా, ఒక బిగినింగ్. కొన్నిసార్లు 24 నిమిషాల్లోనే వస్తుంది. కొన్నిసార్లు 24 గంటల తర్వాత నువ్వు ఊహించని తలుపు తెరుచుకుంటుంది. విశ్వం కొన్నిసార్లు నువ్వు అడిగింది ఇవ్వదు, నీకు బెస్ట్ అయినది ఇస్తుంది. నువ్వు 10,000 అడిగేవు కావచ్చు, 10 లక్షలు ఇచ్చే దారి తెరుస్తుంది. జిడ్డు చెయ్యడ్డు. ఏ మార్గం నుంచైనా ఓపెన్గా ఉంచు. ఇప్పుడు ఆలోచించడం మానేయ్. కోల్పోవడానికి నీ దగ్గర ఏమీ లేదు, బాధలు తప్ప. పొందడానికి మొత్తం ప్రపంచం ఉంది. ఇప్పుడే లే, కాగితం పెన్ను వెతుక్కో. నీకు నువ్వు 5 నిమిషాలివ్వు. ఈ 5 నిమిషాలు రీల్స్ చూడడంలో లేదా గాసిప్లో ఖర్చు చేయొచ్చు, లేదా నీ భాగ్యం రాయడంలో ఖర్చు చేయొచ్చు. ఎంపిక నీది. వెళ్లే ముందు ఒకసారి ఈ ఎనర్జీని లాక్ చేద్దాం. అందరం కలిసి ఒక సామూహిక శక్తి ఏర్పడుద్దాం. కామెంట్లో రాయి, 5 నిమిషాల మ్యాజిక్ యాక్టివ్ అయింది లేదా హార్ట్. నువ్వు రాస్తే 3D లోకంలో ఒక ఫిజికల్ యాక్షన్ తీసుకున్నట్టు. విశ్వానికి నువ్వు సీరియస్గా ఉన్నావని సిగ్నల్ పోతుంది. సిగ్గుపడద్దు, ఎవరంటారని. ఇక్కడ ఎవ్వరూ ఎవర్నీ తెలుసుకోరు, కాని విశ్వం అందర్నీ తెలుసుకుంటుంది. వెళ్ళి కామెంట్ చెయ్. తర్వాత నీ 5 నిమిషాల రుచువల్లో పడు. నీవు చెయ్యగలవని నాకు పూర్తి నమ్మకం. ఇప్పుడు నీవు నీమీద నమ్మకం పెట్టు. నీ విజయం ఖాయం. ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ఇంకో చిన్న డౌట్. ఇది ఇతరుల కోసం చెయ్యొచ్చా? కొడుకి కోసం, భర్త కోసం? అవున్రా, చెయ్యొచ్చు. కాని గుర్తుంచుకో, అతి పవర్ నీ స్వంత కోరికలో ఉంటుంది. నువ్వు ముందు సంతోషంగా ఉంటేనే ఇతరులకి ఇవ్వగలవు. ముందు నీ కప్పు నింపుకో, తర్వాత ఇతరులకు. ఈ టెక్నిక్ వేదాల్లో కూడా ఉందిరా, సంకల్పశక్తి అని. భాష మారింది, విధానం మారింది, కానీ సైన్స్, ఎనర్జీ అదే. ఋషులు చేసేది ఇప్పుడు నువ్వు నీ బెడ్రూంలో కూర్చుని చేస్తున్నావు. నువ్వు ఒక ఆధునిక యోగివి. సాకులు చాల్రా, సమయం లేదు, అర్థం కావడం లేదు అని. చాలా సింపుల్. 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు. నీ జీవితం ఎప్పటికీ మారిపోవచ్చు. 5 నిమిషాలకు బదులుగా జీవితాంతం సంతోషాలు. ఈ డీల్ చేస్తావా? అవును అయితే ఇప్పుడే యాక్షన్ తీసుకో. రేపు అనేది ఎదురుచూడద్దు. రేపు అనేది ఎప్పటికీ రాదు. ఉన్నది ఈ క్షణం మాత్రమే. ఈ వీడియో సేవ్ చేసుకో. డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ విను. నా స్వరం నిన్ను గైడ్ చేస్తుంది, నీ శక్తిని గుర్తుచేస్తుంది. నేను నీతో ఉన్నాను. మనందరం కలిసి ఈ జర్నీలో ఉన్నాం. పెన్ నీ చేతిలో ఉంది, కాగితం నీ ముందు ఉంది. విశ్వం నీ ఆర్డర్ కోసం ఎదురుచూస్తోంది. తథాస్తు. ఇంకో బోనస్ టిప్, ఇప్పటివరకు విన్నవాళ్లకు మాత్రమే. రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద ఉన్న కాగితాన్ని ఒక్కసారి తీసి ముద్దు పెట్టుకో. తర్వాత నిద్రపో. నీ సబ్కాన్షియస్ రాత్రంతా పనిచేస్తుంది. ఉదయానికల్లా గుడ్ న్యూస్ వచ్చేవచ్చు. ఇప్పుడు నా మాటలు ఆపుతున్నాను, కానీ నీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. ఆల్ ద బెస్ట్. తర్వాత వీడియోలో మరో రహస్యంతో కలుద్దాం. అప్పటిదాకా ఫ్రీక్వెన్సీ హైగా ఉంచు, సంతోషంగా ఉండు. ఎందుకంటే సంతోషంగా ఉండడమే ధనవంతులవ్వడానికి నియమం. జై హో. కామెంట్లో రాయి, 5 నిమిషాల మ్యాజిక్ యాక్టివ్ అయింది.
ఒక ఇమోజీ కూడా పెట్టు. నక్షత్రం లేదా గుండె. నీ కామెంట్స్ చదివి నా ఎనర్జీ పంపుతాను. మనం కలిసి ఒక పవర్ఫుల్ ఎనర్జీ వోటెక్స్ ఏర్పరుస్తాం. అది అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. సరే, మ్యాజిక్ స్టార్ట్ చేద్దాం. 3, 2, యాక్షన్. గుర్తుంచుకో, ఇది మోటివేషనల్ వీడియో కాదు. ఇది ఒక టూల్, ఒక ఆయుధం. వాడు. కేవలం విని పక్కన పెట్టద్దు. జ్ఞానం ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం లేదు. నిజమైన పవర్ అమలులో ఉంది. ఇప్పుడే కాగితం తీసుకో, స్టార్ట్ చేయి. నీ కొత్త జీవితం గేటు ఆవల నిన్ను ఎదురుచూస్తోంది. ఈ 5 నిమిషాల తాళం తిప్పితే తలుపు తెరుచుకుంటుంది. నీకు 24 గంటలు చాలా తక్కువ అనిపిస్తుంది. కాని విశ్వానికి 1 సెకను కూడా చాలు. నువ్వు అలైన్మెంట్లో ఉన్నప్పుడు టైం మీనింగ్ లేదు. మిరాకిల్స్ గడియారం చూడవు, జరిగిపోతాయి. కాబట్టి మిరాకిల్ కోసం రెడీ అవ్వు. గుండె తలుపులు తెరుచుకో. రిసీవ్ చేసుకోడానికి సిద్ధంగా ఉండు. అది వస్తోంది. చాలా వేగంగా నీవైపు వస్తోంది. దాన్ని ఆపే గోడలు కూల్చేయి. ఈ 5 నిమిషాల రిచువన్ ఆ సుత్తే. కొట్టు. పేదరికం గోడ పడగొట్టు. జబ్బు గోడ పడగొట్టు. ఒంటరితనం గోడ పడగొట్టు. ఆ ప్రపంచంలో అడుగుపిట్టు. అక్కడ అంతా సాధ్యం. అక్కడ నువ్వే రాజు. నీ ప్రతి కోరిక ఒక ఆదేశం. నీ కొత్త రియాలిటీకి స్వాగతం. నీ కొత్త జీవితానికి స్వాగతం. ఇప్పుడు వెళ్ళి కామెంట్ చెయ్యి. 5 నిమిషాల మ్యాజిక్ యాక్టివ్ అయింది. తరువాత మ్యాజిక్ చూడు. ఇది జరిగిపోయింది. ఇది జరిగిపోయింది. ఇది జరిగిపోయింది.